హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేటట్టు ఎలా చేయాలో, గ్రేవీగా ఎలా వస్తుందో నేను ఒక మసాలా తయారీని చేసి మీకు ఈ గ్రేవీ కర్రీ తయారు చేసి చూపిస్తాను. మరి ఈ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా శుభ్రంగా కడిగిన ఒక హాఫ్ కిలో క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, పుట్నాల పప్పు, కొద్దిగా బుడ్డలి విత్తనాలు, కొద్దిగా కొబ్బరి పొడి, చూడండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న 2 టమాటోస్, చిన్న 2 ఆనియన్స్ అన్నమాట. వీటన్నిటిని కావాల్సిన పదార్థాలుగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఆనియన్స్ని గ్రేవీలు చేసుకునేటప్పుడు ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలన్నమాట. ఇది ట్రిప్ అండి మన కర్రీస్ గ్రేవీగా రావడానికి. ఒకవేళ మనం పులుసులు తయారు చేసుకునేటప్పుడు ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము గ్రేవీ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, 2 స్పూన్ల బుడలిత్తనాలు, ఒక గుప్పెడు పుట్నాల పప్పు, ఒక 8 రెబ్బల వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేలోగా ఆనియన్స్ వేగిపోయాయి కదండి. అందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ క్యాప్సికంలో కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిలో మనము పొడి సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే. ఇప్పుడు కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉడికేటట్లుగా కాసేపు మూత పెట్టి ఉడికించుకొని మూత తీసేద్దాము. కొద్దిగా క్యాప్సికమ్ ఇప్పుడు మగ్గిపోయింది. చూడండి మనకు వీడియోలో క్లియర్గా కనపడుతుంది. అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇలా కలిపేసుకొని మగ్గించుకోండి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా కలుపుతూ మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో మనము మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చూడండి, మూత తీసేసిన తర్వాత చూడండి అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇందులో 1 స్పూన్ కారం వేసి మనము కలిపేసుకొని కారంలో ఇవి బాగా కలిసిపోతాయి. ఈ గ్రేవీ కోసము మనము సిద్ధం చేసుకోవాల్సింది చూడండి పౌడర్. ఈ పౌడర్ని మిక్సీ వేసుకొని ఇందులో వేసేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత పౌడర్. అంటే నేను పుట్నాల పప్పు, అల్లం వెల్లుల్లి, కొబ్బరి అండ్ బుడ్డలిత్తనాలు కలిపి మిక్సీ చేశానన్నమాట. ఇది వేయడం వల్ల మన కర్రీకి చాలా గ్రేవీ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. చిన్న పిల్లలు కూడా రైస్లోనైనా, రోటీ చపాతీలో కూడా చక్కగా తింటారు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలిపేస్తూ ఉడికించుకోవాలి. మనము కారం అండి, ఇక్కడ మనము కొద్దిగా పుట్టాల పప్పు, వేరుశనగ బుడల పప్పు అన్నీ వేస్తున్నాం కాబట్టి కారము చూసి వేసుకొని, కొద్దిగా ఎక్కువనే పడుతుంది కారము. 1 స్పూన్ మసాలా కూడా వేసి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది, కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా. ఈ గ్రేవీ క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ టిప్స్తో జాగ్రత్తగా ట్రై చేస్తే ఎప్పుడు తినని వాళ్ళు కూడా క్యాప్సికమ్ కర్రీ కంపల్సరీగా తింటారు. ఎంత త్వరగా కూడా మనకు తయారైపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా క్యాప్సికమ్ కర్రీ తయారైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఈ కర్రీని ట్రై చేయండి. మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, నేను పక్కా చెప్తున్నాను. కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో పెట్టే సింపుల్ వీడియోస్ బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వారికి అందరికీ కూడా చక్కగా ఉపయోగపడతాయండి. మరి మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.